ఈరోజు అపోస్తులని పేరు పెట్టుకున్న వారు కూడా వారి బోధలు మనం చూస్తూ ఉంటే ఎంతో హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఇప్పటికీ అపోస్తులుగా పిలువబడుతున్నారు ఉన్నారు, కానీ ఒకనాటి అపోస్తులు ఎలాగైతే ప్రభువును పరిచయం చేశారో, ఒకనాటి అపోస్తులు ఎలాగైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద బోధ చేసి అందరినీ కూడా పరలోకం నడిపించాలని ప్రయాసపడ్డారో అలాంటి బోధలు ఈరోజు కనుమరుగైపోయాయి. అందుకే సంఘాల్లో ఏం మిస్ అయిపోయింది చెప్పండి? క్వాలిటీ మిస్ అయిపోయింది. క్వాంటిటీ బాగుంది. ఒక సంఘంలో 100 మంది ఉన్నారు, ఇక్కడ 200 మంది ఉన్నారు, ఇక్కడ 500 మంది ఉన్నారు, అక్కడ 1000 మంది ఉన్నారు, అక్కడ 2000 మంది ఉన్నారు. ఒకే సేవకుడికి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్ట్రీస్, పెద్ద పెద్ద డాక్ట్రిన్స్, పెద్ద పెద్ద సిద్ధాంతాలు, పెద్ద పెద్ద సేవకులు, సెలబ్రిటీ హోదాలో సేవకులకు నిలబడుతూ పెద్ద పెద్ద చర్చెస్ నడిపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అక్కడ చాలా స్ట్రెంగ్త్ ఉంది, కానీ అందరిలో అపోస్తుల బోధ విని అందరూ కూడా పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఉన్నారా? అపోస్తుల బోధ వినడం అంటే ప్రవర్తనను మార్చుకోవడమే. ఎందుకంటే అపోస్తుల బోధ ప్రవర్తన గురించే అత్యధికంగా బోధించింది. ఎందుకంటే పత్రికలు చదవండి ఒకసారి. ఇక్కడ నిలబడి అపోస్తుల కార్యంలో నిలబడి పత్రికలు చదివితే పత్రికలో ఉన్న సారాంశం అంతా కూడా నీ భక్తి ఎలా ఉండాలి? క్వాంటిటీ కాదు, క్వాంటిటీతో సమానముగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి.